ఫైనల్గా రెడీ అయిపోయి బయలుదేరిపోయాము. అండ్ శివ న్యూ లుక్ చూసి కొంచెం భయపడకండి, ఎందుకంటే ఆయన అప్పుడప్పుడు అట్లా నాకు జలకిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఇట్లా మీసం అది కూడా తీసేసి మొత్తం ఇట్లా క్లీన్ షేప్ చేసేసుకుంటారు. కావాలని నా కొడుకుతో కాంపిటీషన్కి వస్తున్నాడు శివ. సో ఇప్పుడు మేమైతే బయలుదేరాము చాలా రోజుల తర్వాత షూటింగ్కి. అయితే ఇది వీకెండ్, హరిణి ఇంట్లోనే ఉంది. మళ్ళీ అత్తే నాతో వస్తే హరిణి కూడా వస్తుంది, మళ్ళీ ఇంకా అందరం వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పేసి కొంచెం మా ఆయన్ని రిక్వెస్ట్ చేసుకుంటే ఇవాళ మా ఆయన వస్తున్నారనమాట. అండ్ ఇట్లా వీకెండ్స్ అన్నీ ఇలా వాడేస్తూ ఉంటాను నేను. ఆయన ఇచ్చేది టైం వీకెండ్, సో ఆబ్వియస్లీ ఆ టైం మనం యూటిలైజ్ చేసుకోవాలి ఆబ్వియస్లీ. సో నేను, శివ, మా ప్రిన్స్ రెడీ అయిపోయి ఆన్ ది వే టు షూట్. సో ఆఫ్టర్ ఏ వెరీ లాంగ్ టైమ్, ఆల్మోస్ట్ నిండు నూరేళ్ళ సావాసం సీరియల్ తర్వాత, ఆ ప్రెగ్నెన్సీలో 5th మంత్ 4th మంత్ ఎండింగ్లో తర్వాత మళ్ళీ ఇప్పుడే ఒక టీవీ షూట్కి వెళ్తున్నాం అనమాట. అది కూడా అంతే కదా కన్నా, నా బర్త్డేకి ముందు సెప్టెంబర్లోనో ఎప్పుడో చేశాను, లాస్ట్ ఆగస్ట్ ఎండింగ్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ వరకు ఏమో చేశాను. ఆఫ్టర్ దట్ కంప్లీట్గా స్టాప్ చేసేసాను. ఐ హ్యావ్ వన్ మోర్ థింగ్ టు షేర్ విత్ యూ, దట్ ఈస్ హరిణి పుట్టాక కూడా నేను ఫస్ట్ షూటింగ్ సుమక్క షోకే వెళ్ళాను అనమాట. అది అప్పట్లో స్టార్ మహిళ అని వచ్చేది, నంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ వచ్చాయి, లైక్ 100 ఎపిసోడ్స్ వచ్చాయి అవి. సో దానికి నేను హరిణి 4th మంత్ ఎండింగ్ కదా నాన్న, అంతే 4th మంత్ కూడా కాదు, 4th మంత్ స్టార్ట్ అయింది అంతే. 3 నుండి 4th స్టార్ట్ అయింది. అది నేను మామయ్య వెళ్ళామన్నమాట షోకి. సో ఆ రోజు కూడా శివ వచ్చారు నాతో, హరిణితో పాటు. సో అప్పుడు కూడా హరిణి లైక్ మీరు ఆ ఎపిసోడ్ చూసే ఉంటారు, సుమక్క ఎత్తుకుని ఉంటుంది, చంటిగా ఉంటుంది హరిణి. నేను ఇక్కడ ఒక క్లిప్ వేస్తా చూడండి. ఇలాంటి కలర్ లో వేసుకున్నాను, నాకు అంత గుర్తులేదు. బెస్ట్ గిఫ్ట్ ఇస్ మై గర్ల్ హరిణి. ఏ మీ బెస్ట్ గిఫ్ట్ ని ఒకసారి ఇక్కడ పిలుద్దామా? ఇప్పుడు పిలుద్దాం. హరిణి, హరిణి దా నాన్న. అమ్మా సుమక్కనమ్మా, సుమక్కని గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి. నీ పేరేంటి? హరిణి, ఇందులో ఏముంది బ్యాగ్ లో? ఏమిస్తున్నావు? ఒకటి ఇవ్వవా ప్లీజ్? ఒక లాలీపాప్. లాలీపాప్ ఓకే, ఆగుతున్నా. ఇదిగో దొరికింది. ఒకటి యా, చాక్లెట్. థ్యాంక్ యూ. పగలంతా ఆడి పాడి ముద్దైన నీ బ్యాగ్ లో ఏముంది? చాక్లెట్స్. నీ స్పెక్సా? ఓ నీకు కూడా స్పెక్స్ ఉన్నాయా? ఓ ఏది ఒకసారి ఇలా అను, మనం ఫోటో దిగుదాం ఇలా. ఓ మై గాడ్. మనం పాట పాడదామా ఇప్పుడు? ఉండిపోరాదు. ఉండిపోరాదే గుండె బాపాడా, వెరీ గుడ్. స్కూల్కి వెళ్తున్నావా? స్కూల్కి పెట్టుకుని చూద్దాం ఒకసారి. నువ్వు పెట్టుకో, ఇదిగో తీసుకో. పెట్టుకున్నావా? ఓహో, ఇక్కడ. సరే బాయ్, ఇంకా క్యాష్ షూటింగ్ స్టార్ట్ చేయాలి. ఓ వావ్, ఇంకా నేను బయలుదేరుతున్నాను. బాయ్. ఇచ్చేస్తావా స్పెక్స్? షార్ట్ లుక్ కావాలి, షార్ట్ లుక్. ఇది తీసుకుంటా, నాకు షార్ట్ లుక్ కావాలి.
మళ్ళీ ఇస్తాను ఆ, నిజంగా ఇస్తాను ఆ, పాడతాను. బాయ్. సో హరినిది క్లిప్ చూసారు కదా. హరిని అప్పుడు సుమక్క షోకి ఫస్ట్ వెళ్ళింది అండ్ అనుకోకుండా ఇప్పుడు ప్రిన్స్తో కూడా నేను సుమక్క షోకి వెళ్ళాల్సి వస్తున్నా. కాకపోతే డిఫరెంట్ ప్రోగ్రామ్ అన్నమాట. ఇది సుమ అంట, బట్ బోత్ ఆర్ ఇన్ ఈటీవీ ఉంది అండ్ విత్ సుమక్క ఉంది. సో ఇది మేబీ ఒక స్టార్ట్అప్ ఏమో మళ్ళా థర్డ్ ఇన్నింగ్స్కి తెలీదు. సో ఇప్పుడైతే వెళ్తున్నాం. స్టేజ్ మీదకి నేను ప్రిన్స్ని తీసుకొస్తానో లేదో తెలీదు, బట్ ఇదైతే నేను ఒక మెమొరీగా ఉంచుకోవాలని చెప్పి బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఇంకొకటి ఆనందమైన విషయం ఏంటి అంటే మా వదినమ్మ టీం వాళ్ళు ప్యాకప్, అప్పుడు వదినమ్మ సీరియల్ ప్యాకప్ అయిన దగ్గర నుంచి అస్సలు హ్యాండ్ అంటే పెద్ద హ్యాండ్. ప్రియాంక అక్క అంటే ఇంకా బెంగళూరు వెళ్ళిపోయి అనుకోకుండా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయి పాప పుట్టాక వచ్చింది. అట్లీస్ట్ అప్పుడు వచ్చింది. ఇంకా మధ్యలో మేము కూడా వెళ్ళడం కుదరలేదు అక్కని చూడడానికి బికాస్ ఆఫ్ షూట్ ఒప్పుకోవడం వల్ల. రాజుగాడు అయితే ఈ భార్గవ్ అయితే రానే శివ భార్గవ్ రాజు అయితే అసలు రాఖీ పౌర్ణమికి వచ్చాడు. ఏదైనా ఫంక్షన్ ఉంటే అట్లా వచ్చి కనిపించి వెళ్ళిపోయాడు, కానీ రేపు విడిగా కలుద్దామంటే రాడు. మా నాని అయితే అసలు అత్తపత్తా లేడు వాడు. వస్తే నేను వాడు శివ కానీ నానిని మాత్రం ఒక్క విషయంలో నేను ఎప్పుడు మర్చిపోను కన్నా. ఏంటది చెప్పు. వాడు కొత్త కారు కొని నాకు డ్రైవింగ్ వచ్చా రాదా కాదు, నాకు డ్రైవింగ్ వచ్చా రాదా అని కూడా వాడికి అప్పటికి క్లారిటీ లేదు. లేదు, నాకు కార్ కి తీసుకొచ్చి వదినా ఇది తీసుకో నువ్వు డ్రైవ్ చేయి వదినా అన్నాడు. కొత్త కారు. సో అది నేను ఎప్పటికీ మర్చిపోలేను అనమాట. బట్ చేశాను అప్పుడు. కానీ వీళ్ళు ఎవరు నన్ను నమ్మి అసలు నమ్మకంగా నాకు ఎప్పుడు కార్ ఇస్తారు. అది ఇప్పుడు నడపనా వద్దులేండి. ఇప్పుడు ఆ భయపడే భయంకర వేషాలు లేని ఇప్పుడు ఓకేనా. మా శివ కొంచెం ధైర్యం తెచ్చుకున్నప్పుడు డ్రైవ్ చేద్దాం. ఇప్పుడు మా ప్రిన్స్ అక్కడికి వెళ్ళాక ఏం సినిమా చూపిస్తారు. ఒకరోజు నేను డాడ్ అండ్ ప్రిన్స్ వ్లాగ్ చేస్తాను. లైక్ నేను చోరీ చుప్కే వీళ్ళిద్దరికి అప్పచెప్పేసి వీళ్ళిద్దరు ఏం చేస్తూ ఉంటారో చెప్తాను. సన్ కిస్డ్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. సో మేము స్టూడియోకి వచ్చేసాము. ఎస్ శివ మధ్యలో వచ్చి ఏం ప్రోగ్రామ్కి కదా, జబర్దస్త్కి కదా. ఎస్ సో వీఆర్ గోయింగ్ టు అవర్ రూమ్ నౌ. ఫైనలీ రాజ్ ఈస్ హియర్. హలో. ఎన్ని రోజుల తర్వాత వీడు అలాగే ఉన్నాడు, ఏం మారకుండా. నేనైతే నీకు బాబుని చూపించాను రాజ్, నువ్వు ఇంటికి వచ్చి చూడలేదు. నేను చూపించాను. నేను ఎన్నిసార్లు ఫోన్ చేశాను. డెలివరీ అయిన రెండో రోజే శివకి ఫోన్ చేశా, మహికి ఫోన్ చేశా, మెసేజ్ పెట్టాను. మెసేజ్ పెట్టినా సరే రిప్లై ఇవ్వలేదు. కానీ మా మేనల్డ్ మాత్రం శివ జిరాక్స్. ఓ జాబిలి నా దగ్గరకు వచ్చేసి మన హాయ్ చెప్పు. జాబిలి బాయ్ చెప్పు నాన్న, బాయ్ చెప్పు. జాబిలి తమ్ము చూడు తమ్ము. మళ్ళీ మనం గుర్తుగా ఉంచుకోవద్దా అక్క. నువ్వు శివ ట్విన్నింగ్ వేశారు, నేను జాబిలి ట్విన్నింగ్ వేసుకున్నాం. ఇచ్చుడు మా బుడ్డది జాబిలి డాడీకి నిన్నటి వరకు షూట్ పాపము. ఇద్దరు ఫాదర్స్ టైం స్పెండ్ చేయండి మంచిగా. అమ్మని తిరుగుతున్నాడు మొత్తం. నేను జాబిలి సేమ్. అస్సలు రానియట్లేదు దగ్గరికి. ఒకసారి మైండ్ కూడా డిస్టర్బ్ చేద్దాన్ని అంటుంది. సో ఫైనల్గా స్టూడియోకి వచ్చేసాను. చూసారు కదా మా రాజ్ గారిని కలిసాను, ప్రియాంక అక్కని అండ్ మా మధులికని, ఇంకా కొంతమంది గెస్ట్లు వస్తున్నారు, వాళ్ళని కూడా కలవాలి. హాయ్ ప్రిన్స్, హాయ్ బుజ్జికన్న కదా. అక్కడ కూడా పాపం బావని డాడ్ డ్యూటీ చేస్తున్నాను. పాపం ఏంటి అప్పుడప్పుడు తప్పదు మనకి. సో థ్యాంక్స్ ఫర్ హెల్పింగ్ మీ శివ.
బాబుది ఇక్కడ మంచిగా సెటప్ చేసి ఉంచుకున్నాను. ఇన్ బిట్వీన్ నేను వచ్చినప్పుడు ఫీడ్ చేయడానికి వాడి బ్యాగ్ అండ్ వాడి ఒక టాయ్ డైపర్స్ అట్లా రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు నేను అర్జెంట్గా ఫ్రాక్ వేసేసుకోవాలి, చేంజ్ చేసేసుకొని జ్యువెలరీ పెట్టేసుకొని లైట్గా హెయిర్ సెట్ చేయించుకుంటే ఆల్మోస్ట్ రెడీ. రాజేష్ హాయ్. సో మా రాజేష్ కి కూడా ఒక బాబు. ఎన్ని మంత్స్ ఇప్పుడు? 11th months. అప్పుడే బర్త్డే వచ్చేసింది అవును, వచ్చేసింది ఇంకో 2 months లో. సో మనకి ఈ గ్యాప్ లో కొడుకు పుట్టేశాడు. నీ కొడుకు ప్రియాంకకి పాప, నాకు కొడుకు. సో ఏంటంటే మాకు ఈ వదినమ్మ సీరియల్ తర్వాత గ్యాప్ మా బేబీస్ కోసం ఇచ్చినట్టున్నారు. సో నేను రెడీ అవుతున్నా చూడండి. పర్లేదు చూడు. ఏం పేరు బాబుది? సితాంష్. సిద్ధాంష్. 11th month ఇప్పుడు నడుస్తున్నాడు, పళ్ళు వస్తున్నాయి. మమ్మల్ని మాత్రం పిలవలేదండి చూడడానికి. ఇప్పుడు బర్త్డే కైనా పిలుస్తాడో డెఫినెట్లీ పిలుస్తాను. ఫస్ట్ బర్త్డే పిలుస్తాను. తెలుసు మీ అందరికి మధ్యలో మెడ్రాస్ తమిళ ప్రాజెక్ట్ చేయడం వల్ల మహేశ్వరి గారి శ్రీమంత ఎన్ని మిస్ అయిపోయాయి చెన్నైలో తమిళ షూటింగ్ లో ఉండి. ఇప్పుడు వస్తాం బర్త్డే కి. గుడ్. సో ఎవరిలాగా ఉన్నాడు రాజేష్ బాబు? మీ శివ గుర్తు వస్తున్నాడు. శివన్ పెట్టుకున్నావు కాబట్టి మీకు తోడి శివన్ వచ్చేసి చిన్ని శివన్ వచ్చారు. చిన్ని శివన్ వచ్చేసి శివ వచ్చారు బయటికి వెళ్ళాడు. అవునా? ఆయన మెయింటైన్ చేస్తుంటాడు. శివ వచ్చేసాడు అప్పుడే. మీ అబ్బాయి చిన్న శివ చూసినట్టే అనిపించింది నాకు. శివ రాగానే అందరూ చిన్న శివ, అబ్బా శివ చూసినట్టే అనిపించింది అని అంటున్నారు. అలవాటు అయిపోయింది బాబుని పెంచి ఇంకో బాబుని చేతిలో తీసుకునేటప్పటికి. గుడ్డమ్మా. సో అలా మా షూటింగ్ లో గ్యాప్ లో పిల్లల్ని చూసుకుంటూ శివ వదినమ్మ గ్యాప్ తర్వాత రాజేష్ ఒక కొడుకుని కనేసాడు, ప్రియాంక అక్క పాపని కనేసింది. సో నెక్స్ట్ టైం మళ్ళీ ఇప్పుడు వదినమ్మ 2.0 ఏమైనా ప్లాన్ చేస్తే మేము పిల్లల్ని ఆ లోపు సెట్ చేసి వదినమ్మ 2.0 చేస్తాం. ఎప్పుడైనా మా రాజేంద్ర డ్రెస్ ఎవరు బీట్ చేయలేరు. సుమక్క ఇప్పుడే సెట్ లోకి వెళ్తున్నారు. అంటే నెక్స్ట్ మేము వెళ్ళాలి. మేము ఇంకా జుట్లు దూకుంటూ రద్దుకుంటూ. హలో మా హీరో వచ్చి వెళ్ళారు. చాలా బాగుంది డ్రెస్. ఇద్దరు ఫాదర్స్ ఇవాళ ఫాదర్స్ డ్యూటీ చేయడానికి మాకు సపోర్ట్ చేయడానికి వచ్చారు కదా. మేమిద్దరం వ్లాగ్స్ చేస్తున్నాం. హాయ్ హాయ్. ఏంటి బావా? అవును మరి ఫాదర్స్ డే ఇలా చేయాలి మనం. అండ్ మేమేమో ఇలా రెడీ అయ్యి సి బోత్ మమ్మీస్ ఇన్ బ్లాక్స్. అభిలి తమ్ము అది నెల వచ్చింది తెలుసా. దాన్ని ఎత్తుకో. రాదేమో శివ నీ దగ్గరికి. జాబిలి బోత్ డాడీస్ ఇలాగా బాగుంది. ఇలాగా శివ ఇలా బాగుందిరా. నెక్స్ట్ బాబా మీరు కూడా ఒక బాబుని తీసుకొచ్చేస్తే సరిపోతుంది. బ్లెస్ యూ. ఈవతో నన్ను అవుతుందా పాప? ఏం చేస్తుంది చిట్టి తల్లి, పుట్టి తల్లి. సుమక్క అని పిలవరా. హరిని లాగా. అక్క నవ్వాడా? అక్క వాడు అసలు నవ్వాడు అక్క. షూటింగ్ వచ్చేస్తున్నావా? వచ్చేస్తున్నావా నువ్వు? అవునా? నాతో ఉన్నావు ఎంచి చెప్పు. చిన్ని తండ్రి వద్దులే మనకి చాలా టైం ఉన్నానా. ఇంకొంచెం పెద్ద అయ్యాక నువ్వు బుచ్చుకోను దానికి ఫుల్ హ్యాపీ ఏమో కదా. అమ్మో అసలు వదలట్లేదు. అదే కొంచెం కుయ్యనగా సరేనక్క. మనకి కోవిడ్ వల్ల మధ్యలో నాకు టైం దొరికింది అనమాట. లేకపోతే 5 లోపు కనేసేదాన్ని. జరుగుతుంది కాబట్టి నేను ఎత్తుకోవట్లేదురా. నిన్ను చిన్నోడు నువ్వు అలాగే ఉండు, జాగ్రత్త. ఒకటి ఎత్తుకునేది మేము కనిపెట్టా. అయ్యో ఎంత బాగా చూస్తున్నాడు అక్క నువ్వు మాట్లాడుతుంటే. ఫోటో తినాను అక్కకి. అక్క అసలు నవ్వడం వచ్చింది నీకు నవ్వు వచ్చింది.
మంచిగా అక్కడ చూడు గుడ్డు గుడ్డు గుడ్ అమ్మ అక్కడ నుంచి వస్తున్నాడు. నువ్వు హరినికి ఒక హాయ్ చెప్పాలక్క. నన్ను తీసుకెళ్ళకుండా వెళ్ళావంటది. ఇప్పుడే పడుకుంటున్నాడు సుమక్క తుట్టి ఎంత ఆడాడు నవ్వుతూ ఉన్నాడు. హరినియా వాళ్ళ తమ్ముడిని వాళ్ళ తమ్ముడిని తీసుకెళ్తా అంటే సరే నేను నాన్నమ్మతో ఉంటాను. సో మా లంచ్ వచ్చేసింది. సెట్లో లంచ్ ఎన్ని రోజుల తర్వాత తింటున్నాను. జనరల్గా సీరియల్లోనే మేము అట్లా తినేవాళ్ళం, కానీ సీరియల్లో కూడా మా ఫుడ్ మేము తీసుకునేవాళ్ళం. మా రాజన్న ఫస్ట్ టైం ప్రొడక్షన్ ఫుడ్ తింటున్నాడు. ఇప్పుడు మేము చికెన్, ఆలు, టమాటా పచ్చడి, రోడ్ పచ్చడి, పాలకూర పప్పు, ఇంకేమున్నాయా ఇదేమో కర్రీ, టమాటా కర్రీ అంతే. ఇవాళ ఎక్కువ ఏం వెరైటీస్ లేవు. రసం కూడా ఉంది, మా వాడి కింద పెట్టేళ్ళారు. సో ఇలా ఒక మీల్ లాగా ఉంటుందన్నమాట మన భోజనం. ఒక కుమారి అంటే మీల్ ఉంటుంది కదా అట్లా, కానీ లివర్ ఫ్రై లేదురా. నాకు లివర్ వచ్చింది. ఏ లక్కీ బాయ్, అక్కకి ఇష్టం. సో అక్క వాళ్ళు ఆ రూమ్లో తింటున్నారు. ఒకే రూమ్లో అందరం కూర్చొని తింటే మెస్సప్ అయిపోతుంది, ఇబ్బంది అవుతుంది ఇద్దరు పిల్లలకి అని చెప్పి మేము ఇక్కడ తినేసి వాళ్ళు అక్కడ తినేసి కలుసుకున్నాక మళ్ళీ ఒక బాయ్ చెప్పుకున్నాక మళ్ళీ ఇంకా ఏ అమాస కొన్నాక కలుస్తామన్నది మనకి తెలీదు. ఏంది తింటున్నావు చెప్పు, ఎప్పుడు కలుస్తావు? రారా ఇంటికి, పాలకి ఎగ్ చెయ్యమంటే రానే రాడు. పోనీ బయటికి వెళ్దాంరా లంచ్ కన్నా. సరే 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 నాకేం వినిపించట్లేదు. ఇవే తగ్గించుకుంటే మంచిది. చాలా రోజుల తర్వాత ప్రొడక్షన్ ఫుడ్ తింటున్నాం కదా, అదొక మన వదినమా ఫీల్ అవుతుంది కదా సడన్గా. సో మా ఆయన తిను కన్నా కొంచెం లెట్స్ ఈట్. అంత సీన్ లేదు. ఏమన్నా నీకు తగ్గినట్టున్నారా? మా ఆయన తగ్గినట్టు కనిపిస్తున్నారా? పొట్టు తగ్గింది. బాడీ కూడా తగ్గింది. వాము కానీ బాయ్ ఏంటి అప్పుడే మేకప్ కూడా తీసేసావా నువ్వు? నేను తీయలేదు నాన్న. బయలుదేరాలి కదా. సో మా మధు చాలా రోజుల తర్వాత ఇవాళ కలిసింది. అసలు జాబిల్ని వదలట్లేదు, కానీ ఒక అమ్మాయిని లేదు, నాకు అమ్మాయిలు అంటే చాలా పిచ్చి. బేసికల్లీ దీని కొడుకు చాలా క్యూట్ ఉంటాడు అనమాట. అసలు మాతో సెట్స్కి వచ్చినప్పుడు అప్పుడు ఎంత బాగా ఆడేవాడు. అప్పుడు బ్లాగ్స్ లో ఉన్నాడు వాడు. జాబిల్ ఇదేంటి అనాలిసిస్ వస్తుంది అంటుంది. ఏంటి నేను మధుకి ఇచ్చి ఇట్లా వెళ్తుంటే ఇట్లా పట్టుకొని ఏడుస్తుంది దిగదని, మాయ చేసేసిన పిల్లలు. అందుకని ఎక్కేసింది. రాజేష్ వెళ్ళిపోతున్నావా? తిన్నావా? నెక్స్ట్ మంత్ వాళ్ళ బాబుది ఫస్ట్ బర్త్డే అంట. పిలుస్తాడో లేదో. సో ఫ్రెండ్స్ మాకు తెలియదండి పిలుస్తాడో లేదో. పిలిస్తే వెళ్తాము, ఆయన పిలవకపోతే మనం ఏం చేయలేము. పెళ్లికి కూడా పిలవలేదు. ఇది ఇండైరెక్ట్ గా బ్లాక్ మెయిల్ చేస్తుంది. వీడియోలోనే పిలు 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 అని కొడుకు చూద్దామని పిలిచాడు పెళ్లికి, కానీ ఊళ్ళో నేను కుదరలేదు ఆ టైంలో. హాయ్ ఫ్రెండ్స్, వీళ్ళు నన్ను లంచ్ వీళ్ళు నన్ను అది కూడా నమ్మట్లేదే నిన్ను, ఎందుకన్నా అబద్ధాలు చెప్తున్నావు. సో మా జాబిలి పాప మమ్మల్ని లంచ్ కి తీసుకెళ్తుందంట. కాకపోతే డేట్ వాళ్ళు ఫిక్స్ చేస్తారు, ట్రీట్ మేము ఎవరైనా ఇస్తాము. కాకపోతే రాజుగారు నన్ను నమ్మట్లేదు. ఏంటన్నాడు ఇక్కడ తర్వాత అసలు అత్త పత్తా ఉండదు. మహి ఫోన్లు ఎత్తదు. సరే ఒకసారి చెప్పు. మీ ఫోన్స్ కూడా ఎత్తానని చెప్పి, ఎందుకంటే మా చుట్టాలు అనుకుంటారు వాళ్ళ ఫోన్స్ ఎత్తాను. సో జనరల్ గా నేను కాల్స్ చాలా తక్కువ మాట్లాడతాను, మెసేజెస్ లోనే ఎక్కువ కనెక్టెడ్ గా. సో మా ఇది సుమా అడ్డా ప్రోగ్రామ్ కంటే మా రీయూనియన్ లాగా జరిగింది అనమాట. అండ్ మా బావగారు ఇక్కడ ఉన్నారు, సన్నగా అయిపోయారు. డీ షో చేస్తున్నారు, చూసారు కదా మీరు. సపోర్ట్ చేయండి. ఓటింగ్ ఉందా బావా? మొన్న పవన్ కళ్యాణ్ సాంగ్ చేశారు, చూసారా మీరు? అందులోనే మా జాబిల్లి పేరు కూడా రివీల్ అయింది. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పను, మీరు ఎవరైనా చూడకపోతే ప్రోగ్రామ్ చూడండి. వద్దు, ఆ పేరు చాలా స్పెషల్ గా ఉంది. ఇది నాకు చెప్పలేదు, నువ్వు అడిగావా అంటదని మళ్ళీ నేను ముందే అడిగాను అనమాట. మీరు ఇలాగే చూస్తుండండి. మా మాటలు ఎంతసేపు మేము మాట్లాడుకున్నా అవ్వదు. సో లోపల కూడా రికార్డ్ చేద్దాం అనుకున్నాము. అవన్నీ రికార్డ్ అయితే మనకి యూట్యూబ్ కి స్ట్రైక్ వేస్తారంట ప్రోగ్రామ్. అందుకే మేము లోపల కంటెంట్ రికార్డ్ చేయలేదు. అది ఎలాగో టీవీలో వస్తుంది, మీరు చూస్తారు. సో గాయస్, నేను బ్యాక్ టు బేస్ వచ్చేసాను, ఇంటికి వచ్చేసాము. లైక్ అక్కడ మంచిగా లంచ్ ఫినిష్ చేసుకుని ఫ్రెండ్స్ అందరికి బాయ్ చెప్పేసి ఒక సెండ్ ఆఫ్ చేసేసి అండ్ మళ్ళీ ఒక గెట్ టుగెదర్ ప్లాన్ చేద్దాము. లైక్ ఒక డిన్నర్ లంచ్కో కలుద్దాం అనేసి అనుకుంటూ ఉన్నాము.
చూడాలి. సో ఇప్పుడు ప్లాన్ చేసుకొని వెళ్ళాలి. ఐ హోప్ చాలా రోజుల తర్వాత మా ఈ రీయూనియన్ ఇన్ దిస్ షో అండ్ ఫస్ట్ షూట్ విత్ ప్రిన్స్ అన్నది కూడా నాకు ఇది ఎప్పటికీ మెమొరబుల్గా ఉంటుందని చెప్పి నేను ఈ వ్లాగ్ చేశాను. అండ్ ఇవాళ మేము షూట్కి వెళ్ళొచ్చాక జస్ట్ లుక్ అట్ ద క్లైమేట్. సో హరిణి పాపకి వాళ్ళ హాలిడే ఉండగా ఏం చేసిందనంటే వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిందనమాట. మార్నింగ్ భాగ్య వాళ్ళు వచ్చి తీసుకెళ్ళారు. సో అక్కడికి వెళ్ళింది, అందుకే ఇక్కడ లేదు, లేదంటే సెండ్ ఆఫ్ టైంకి వచ్చి బాయ్ చెప్పేది. సో ఐ హోప్ మీ అందరికీ మా ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోదు. లాట్స్ ఆఫ్ లవ్, స్టే సేఫ్, బాయ్. చేయడానికి వచ్చారు గుడ్డు. కలిగిన గుణము కలిగిన అయ్య కొడుకుగా మా గుడ్డు అలసిపోయారు. మా గుడ్డు ఇవాళ అలసిపోయారు. శివ జయ జయ జయ